నా పెళ్లి కాదురా మొగుడా, నా కూతురు పెళ్లి. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు వాళ్ళని తీసుకొని గాంధీ పార్క్ దగ్గర అక్కడి నుంచి మా వాళ్ళు పికప్ చేసుకుంటారు. ఓకే? నేను రానుగానే, నాకు పని ఉంది. బ్యాండ్ మేడం వాళ్ళు నేను ఫాదర్ని పంపిస్తా. ముసలాడితో ఉత్తరం రాయించుకుంటా విడిచిపెట్టరు కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇదిగో మీ టైంలో మాకు వెంటనే కటింగ్ సామాన్లు కుట్టు మిషన్ వాళ్ళు. సద్యా, ఏం కదా వాడేవో కటింగ్ సామాన్లు కుట్టు మిషన్లు పంపించమంటున్నాడు. నాకేదో అనుమానంగా ఉంది, కొంచెం చూడమ్మా. వాళ్ళెవరికి అర్థం కాకుండా ఉండాలని ఉర్దూలో రాశారు. కొంత మునిగింది దాదా. రోజే లక్ష్మి ప్రమాదంలో చిక్కుకున్నారట. వెంటనే రామ్కు రాబర్ట్కు కబుర్ చేయమన్నారు. మీరు వాళ్ళ కబుర్ చేయండి, నేను సామాన్ తీసుకెళ్తాను. ఆడపిల్లలు నువ్వెందుకమ్మా? నా గురించి మీరేం భయపడక్కర్లేదు. అర్జెంటుగా వాళ్ళ కబుర్ చేయండి. అదిగో మీ టైలర్ మాత్రం. क्या दोनों को इधर की हालत मालूम करा दी? हाँ हाँ, अब्बा जान उसी काम पर लगे हुए हैं. ठीक है ठीक है ठीक है. అరే వాట్ టిక్ 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 టిక్. అర్థం కాని భాషలో మీరు మీ కబుర్లు. అరే గదే మొగుడు పెళ్ళామన్నాక కబుర్లు లేకుండా ఉంటాయా? వాట్ వాట్ వాట్. ముసలివాడికి ఇంత అందమైన పొడిచి పెళ్ళామా? బ్యూటిఫుల్. వాట్? నేను వీరికి 4వ బేగంని. మొదటి ఆమె చచ్చింది, రెండో ఆమెని ఇడిచిపెట్టిద్దు, మూడో ఆమెకి పిచ్చి పట్టింది. నాకు ఈయనంటే పిచ్చి. మధ్యలో నీకేదైనా కష్టమా? ఓ గాడ్, ఇట్స్ ఆల్ రైట్. మరి నువ్వెందుకు వచ్చావు? ఎలా నేను సూదిలో దారం ఎక్కిస్తేనే ఈయన కుట్టేది. నేను పక్కన లేకుంటే ఈయనకి కత్రా నడవదు. అయినా మరే జానన్నాను. ఓ గంగారాం, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ దేర్ రొమాన్స్. తీసుకెళ్ళు, మీరు ఇద్దరు కలిసి పనిచేయండి. కమ్ ఆన్, టేక్ దెమ్. రండి. ఏంట్రా ఇంకా కార్ రాలేదు? వస్తూ ఉండాలి. పదరా. రోజీ, ఏమి నా చెల్లె లక్ష్మి. లక్ష్మి, ఇదిగో డ్రెస్. ఈ డ్రెస్ రోజుకి వేయాలి. నువ్వు తోటి పెళ్లి కూతురు. నా సంగతి తెలుసుగా. త్వరగా పని పూర్తి చేసి పంపించు. జాగ్రత్త. మా అన్నయ్య రాక్షసుడు. నువ్వు ఈ డ్రెస్ వేసుకోకపోతే నన్ను బ్రతకనివ్వడు. ప్లీజ్, నా కోసం ఈ డ్రెస్. దట్స్ ఆల్ రైట్. పెట్రో పంపిన మనుషులు మీరేనా? ఎక్కండి. ఓ, ఆ బ్యాండ్ పార్టీ ఇంకా రాలేదు. ఎక్కడా? శివరామన్ బ్రదర్స్ బ్యాండ్ రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు ఒక్కడే వచ్చావు, మరి మిగతా వాళ్ళేరి? ఐఎమ్ 4 in 1 సార్. బ్యాండ్ బ్రహ్మాండంగా వాయించగలను. ఈ వాయిద్యాలను ఒకడే వాయిస్తావా? ఎస్ సార్. ఆ దేవుడి దయ వల్ల నేను ఒక్కడనే 24 రకాల వరుసల్లో వాయించగలను. ఓహో, లెట్ మీ ట్రై సార్. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఏం బ్రదర్? अल्लाह की फजल से हो जाएगा माशाल्लाह. ఏంటయ్యా మసాలా మసాలా? చాలా చాలా. ఓ, చాలా చాలా. ఇట్స్ ఆల్ రైట్. ఆ ఫాదర్ గాడిద ఇంకా రాలేదే. ఎక్కడ? ఫాదర్ అలా అనకూడదరా గాడిద కొరక. ఫాదర్ ఈజ్ హియర్ మై సన్. ఫాదర్, ఐఎమ్ సారీ. రియల్లీ ఐఎమ్ సారీ. గాడ్ బ్లెస్ యూ మై సన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ ద మ్యారేజ్. ఫాదర్ ఫాదర్ ఫాదర్, నేను పెళ్లి కొడుకును కాను, పెళ్లి కూతురు తండ్రిని. అదిగో పెళ్లి కొడుకు. హీ బ్రైడ్ రూమ్ హీ. ఎస్ ఫాదర్. అయితే నీకు ఇచ్చిన ముద్దులు వాడికి ట్రాన్స్ఫర్ చేయి. హ్యాండ్సమ్ హ్యాండ్సమ్. थैंक यू फादर. వాట్ ఏ పర్సనాలిటీ. బహుశా దేవుడు ఏ పని పాట లేనప్పుడు తీరిగ్గా నీ బొమ్మను చెక్కుంటాడు. వరస గుదిని ముఖం చెక్కేసేటప్పుడు అయ్యో పాపం అనడనుకో. ఐ మీన్ ద బ్రైడ్. పెళ్లి కూతురు ఎక్కడ? పైన ఉంది ఫాదర్. అయితే ఆమెను పిలుచుకురా మై సన్. గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ సన్స్, గ్రాండ్ డాటర్స్, సెకండ్ ఫాదర్స్ సన్ ఫాదర్ రాబర్ట్ హ్యాస్ కమ్ అని చెప్పు. ఓకే ఓకే ఫాదర్. ఓ ఫాదర్ రాబర్ట్, మీరే ఈ తీరుగా వచ్చిండ్రా. మంచిగా అయింది.
ఇక పెళ్లి చేయవలే. ఓ 1వ నెంబర్గా చేసేద్దాం. మీరు ఒకరికొకరు ముందే తెలుసా? ఈయన వయసులో అన్ని పెళ్లిళ్ళు ఎన్ని? 4. 4 మ్యారేజెస్ నేనే చేయించాను. 4 మ్యారేజెస్. నాటి హలో, నిన్నెక్కడో చూసినట్టుందే. నేను అక్కడక్కడ బ్యాండ్ వాయిస్తుంటాను. ఎవరికో బ్యాండ్ వాయిస్తుంటే చూసి ఉంటాను. కొంత ముంచారు కదయ్యా. ఏం చేయండి సార్, ఏ క్లోరోఫారం చూపించారో ఏమో, అందరూ శ్రోత పడిపోయాం. లేట్ చేసేసరికి మా బట్టలు లేవు. మా ఇన్స్ట్రుమెంట్స్ గల్లంత గురు. అందుకని ఇక్కడ పరిగెట్టుకొచ్చేసాం. పదండి. రోజీ, నన్ను అర్థం చేసుకో. ఇది నా జీవిత సమస్య. నాకు జీవిత సమస్య, అందుకే నో అని చెప్పాను. ఓ రోజీ, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ యువర్ ఫాదర్. లీవ్ హర్, లీవ్ ద చైల్డ్, డోంట్ ఫోర్స్ హర్, కమ్ డౌన్. కిందికి రా మై సన్, కిందికి రా. పిల్లకి ఇష్టం లేనట్లుంది. పెళ్ళైన తర్వాత అదే మేనేజ్ అవుతుందిలే ఫాదర్. నో తర్వాత మేనేజింగ్ మై సన్, ముందే మేనేజింగ్, తర్వాత మ్యారేజింగ్. కానీ ఆమెను ఎలా ఇష్టపడేట్టు చెయ్యాలో అర్థం కావటం లేదు. ఆ పిల్లకి ఏమిష్టం? ఆట పాట. అయితే ఆడు పాడు. కానీ ఫాదర్, నాకు రెండూ చేతగావు కదా. డోంట్ వరీ, నువ్వు నోరు మూసుకుని ఉండు. అసలు పాట నేను పాడతాను. నేను ఆడతాను. నేను వాయించేస్తాను బ్యాండ్. కానీ ఈ మాత్రానికే ఇష్టపడటం సాధ్యమా? సాధ్యం కాని దాన్ని సాధ్యపడేటట్టు చేయటమే మన పని మై సన్. ఏం బ్యాండ్ బ్రదర్? 1 2 ముగ్గురు కలిసి ఒకటై నిలిచి ముందుకు దూకారంటే, ముగ్గురు కలిసి ఒకటై నిలిచి ముందుకు దూకారంటే, ఆ శక్తులు 3 ఎవరని అంటే రామ్, రాబర్ట్, రహీమ్. రామ్, రాబర్ట్, రహీమ్. ముగ్గురు కలిసి ఒకటై నిలిచి ముందుకు దూకారంటే, ముగ్గురు కలిసి ఒకటై నిలిచి ముందుకు దూకారంటే, ఆ శక్తులు 3 ఎవరని అంటే రామ్, రాబర్ట్, రహీమ్. రామ్, రాబర్ట్, రహీమ్. మా రూపం వేరైనా, మా ఘట్టం ఒకటేరా. మా రూపం వేరైనా, మా రక్తం ఒకటేరా. పెళ్లి గడియ మూసుకొచ్చింది, ఇక పిల్లను రప్పించాలిరా. కుళ్ళి పడకున్న పెళ్లి కొడక, తాళం మేళం బాగా కుదిరింది, ఇక తూతూ మంత్రం చదివించాలిరా. పెట్టిన లగ్నం పట్టిన భరతం గుర్తుగా మిగలాలంటే, పెట్టిన లగ్నం పట్టిన భరతం గుర్తుగా మిగలాలంటే, ఈ శక్తులు 3 కలిశాయంటే రామ్, రాబర్ట్, రహీమ్. రామ్, రాబర్ట్, రహీమ్.
ఇంత మంచి తరుణల్లో దిగులెందుకే పైడి బొమ్మ గుర్తించవెననుగున్నమ్మా ఒలికిన నీ నవ్వులే కేవలలేని రతనాలమ్మా తీరని కలలు ఈ రోజే తీయగా పండాలంటే తీరని కలలు ఈ రోజే తీయగా పండాలంటే ఈ శక్తులు మూడు కలిశాయంటే రాబర్ట్ రహే రాబర్ట్ రహే My son, come to my left. Oh, my lady. No, right, gra. My son, now you tell, in the name of God, Father, and the Holy Spirit, నేను ఈమెకు భర్తగా ఉండుటకు అగ్రీ అగుదును. Of course, father. నేను agree. Now, my child, in the name of God, Father, and the Holy Spirit, నేను ఇతనికి భార్యగా ఉండుటకు అగ్రీ అగుదును. రోజీ నో మై సన్, నీ పెళ్లి ఇప్పటికి సగమే అయింది. నీ పెళ్లి పూర్తి చేయడానికి ఇంకాస్త టైం ఉంది. ఇప్పుడు డాక్టర్ కావాలి. హౌ? నేనున్నాగా డాక్టర్ అమ్మని. లెట్ మీ సీ. కంగ్రాచులేషన్స్. ఎందుకు? నీ కూతురు తల్లి కాబోతోంది. నాకు తెలీదు. జేమ్స్, ఎందుకా నువ్వు పెళ్లి పెళ్లి అని తొందర చేసింది? నేను కాదు, నీ మనవడికి తండ్రి నేను కాదు. పైగా అబద్ధం ఆడుతున్నావా? పండుకోటి మావా, పండుకోటి మావా. నో నో క్వారల్. ముందు చైల్డ్ పైకి తీసుకుపండి. రోజీ, నాట్ యూ, ఓన్లీ గర్ల్స్. అమ్మాయిలు పైకి తీసుకుపండి. కేర్ఫుల్, జెంట్లీ. ఓ మై రోజీ డాటర్, పెళ్లి కాకముందే నీకు గతి పట్టిందా? ఓ మై డాటర్, నా డాటర్ ని గార్డ్ చేయమంటే కడుపు చేస్తావారా గాడిద కొరక? నేను కాదని చెప్పాను. అనవసరంగా పేరేమంటే జాగ్రత్త. నీ డొక్క చీల్చేస్తాను, నీ తోలు వలిచేస్తాను, నీ చేతులు నరికేస్తాను, నీ కాళ్ళు విరగొడతాను, నీ చుట్టూ పీకేస్తాను, నీ గొంతు పీకేస్తాను, నిన్ను చంపేస్తాను, నీ పేరు లాగేస్తాను. You rascal! You fool! You idiot! You bastard! You scoundrel! You idiot! You rat! You! No quarrel! No quarrel! Stop it, my son! కొరకల్లారా ఆపండి. అసలు గర్భకారకుడు ఎవరు నేను వెళ్ళి కనుక్కుని వస్తాను. అంతవరకు నో ఫైటింగ్. ఓకే? ఓకే ఫాదర్. yes father. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ. ఎవరో కాదు, అసలు వాడే. రోసీ, మీరు ఈ దారిని తప్పించుకు వెళ్ళి పోలీసులను వెంట పెట్టుకురండి. మేము లోగా ఈ బ్రదర్ గారి లెదర్లు వదిలిచేస్తాం. ఏంటి హడావిడి? ఫాదర్ని దాని మీద వాళ్ళని తీసుకొచ్చాయా? ఎవరో వాళ్ళ బట్టలు ఇన్వెస్ట్మెంట్స్ కొట్టేయడంతో కొంచెం లేట్ అయింది. వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? ఫాదర్ బ్యాన్ మ్యాన్ ఎప్పుడు వచ్చారుగా? నేనేమైనా మీద వాళ్ళని తప్పలేదే. మరి వచ్చింది ఎవరు? ఇన్స్పెక్టర్ రామ్. ఖవాలి కింగ్, రహీం లక్నవీ అంటారు మనల్ని. మరి ఆ పైవాడు? రాబర్ట్ గన్జాల్వెస్.
పడతావేంట్రా తొత్తు కొడుక? నేను తొత్తు కొడుకుని కాదు, పెళ్లి కొడుకుని. పెళ్లి కొడుకు కాబట్టే వాళ్ళు ముగ్గురు కలిసి మన బ్యాండ్ వాయిస్తున్నారు. వెళ్ళి వాళ్ళ మీద పడు. వెళ్ళాలా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెరీ గుడ్ బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హెల్ప్ మీ, హెల్ప్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తోటి ఎవరి మీద చేయట్లేదు. ఇది మాత్రం మిస్టర్ కన్నింగ్స్, రా. నీకోసం ఎదురు చూస్తున్నా. నేరంతో ప్రారంభమైన కథ శిక్షతోనే ముగుస్తుంది. మొదట్లో నువ్వు ఒక్కరివే జైలుకు రావాల్సిన వాడివి. ఇప్పుడు నీతో పాటు నేను కూడా వచ్చాను. భారత్, ఏడుస్తున్నావా? నో. పోగొట్టుకున్న ముగ్గురు కొడుకులతో పాటు ముగ్గురు కోడళ్ళు కూడా నీకు దొరికారు. ఇది సంతోషించవలసిన రోజు. డిఎస్పీ గారు, ఒక్కసారి నా బిడ్డను చూసుకొనిస్తారా? ఓకే బాబు, మేం పెట్టిన పేర్లు ఏవైనా మీరు పెరిగిన పేర్లతోనే పేరు ప్రతిష్టలు సంపాదించారు. రామ్, రాబర్ట్, రహీం. గాడ్ బ్లెస్ యూ మై సన్స్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మెలిసి కౌగిట దిగిసే బంధాలలో కురిసింది పదే పదే పరదండంలో పలకరి తినుకుల చిటపటలాడే గడివానా. ఒక అమ్మాయి